పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. విమాన ప్రమాదాలకు సంబంధించినటువంటి కీలక డేటాని అందించేది బ్లాక్ బాక్స్. అసలు ఈ బ్లాక్ బాక్స్లో ఏముంటుంది? గుజరాత్లో జరిగినటువంటి విమాన ప్రమాదానికి సంబంధించి అత్యంత వేగంగా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అన్నీ కూడా కారణాలపైన అధ్యయనాన్ని ఫోకస్ చేసేందుకు అధ్యయనం చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ బ్లాక్ బాక్స్ ఇంకా దొరకలేదు. ఇది ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం, కలవర పెడుతున్నటువంటి అంశం. బ్లాక్ బాక్స్ దొరకనప్పటికీ కూడా డివిఆర్ అంటే డిజిటల్ వీడియో రికార్డర్ను మాత్రం రికవరీ చేసినట్టుగా అధికారులు చెప్పారు. దాంతోపాటు ఏటీఎస్ టీమ్స్ దీన్ని ఇన్వెస్టిగేట్ చేసేటువంటి పనిలో ఉన్నాయి. ఇక ప్రమాద ఘటన జరిగినటువంటి స్థలాన్ని పరిశీలించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా విమానయాన శాఖ అధికారులు ఇన్వెస్టిగేషన్ టీమ్స్తో గుజరాత్లో అహ్మదాబాద్లో భేటీ అయ్యారు. ఇక్కడ కూడా ఎక్కువగా చర్చించింది బ్లాక్ బాక్స్ డేటా గురించి. బ్లాక్ బాక్స్లో ప్రధానంగా రెండు అంశాలు ఉంటాయి. బ్లాక్ బాక్స్ని కనుక సేకరించగలిగితే దీనికి సంబంధించి ప్రమాదానికి సంబంధించినటువంటి ప్రధాన కారణాలన్నీ కూడా వెలుగు చూసేటువంటి అవకాశం ఉంటుంది. బ్లాక్ బాక్స్ ఎలా ఉంటుంది ఒకసారి విశ్లేషిద్దాం మనం. బ్లాక్ బాక్స్ చూస్తే ఇది ఫ్లైట్ రికార్డర్ అనేటువంటి పేరుతో ఈ రెడ్ కలర్లో ఉండే బాక్స్ని వాడుకలో బ్లాక్ బాక్స్ అంటారు. సో దీనిలో నుంచే సమాచారం, ప్రమాదానికి సంబంధించిన ఘటనలు కావచ్చు, దానికి ముఖ్యంగా కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనేది చాలా ముఖ్యమైనది. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా, ఫ్లైట్ ఫుటేజ్ అని చెప్పారంటారు. ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి దీనిలో గతంలో ఓన్లీ వాయిస్ రికార్డర్స్ ఉండే, ఇప్పుడు డేటా మొత్తం కూడా ఇందులో స్టోర్ అయ్యేటువంటి వెసులుబాటు ఉంటుంది. ఇది కాకుండా ఫ్లైట్లోకి వచ్చేటువంటి వాళ్ళు, వెళ్ళేటువంటి వాళ్ళు, వీటికి సంబంధించినటువంటి రికార్డింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. అది డివిఆర్లో, డిజిటల్ వీడియో రికార్డర్లో స్టోర్ అవుతుంది. బట్ బ్లాక్ బాక్స్ మాత్రం ఇది ఎక్కడ ఉంటుంది, ఏ ప్రాంతంలో ఉండొచ్చు, ఎలా దొరకవచ్చు, దాన్ని కూడా ఒకసారి విశ్లేషిద్దాం. బ్లాక్ బాక్స్లో ఉండేటువంటి రెండు ప్రధానమైన అంశాలు ఉంటాయని చెప్పాం. వాయిస్ రికార్డర్ అనేది, అలానే వాయిస్ రికార్డర్తో పాటు ఫ్లైట్ డేటా రికార్డర్, ఈ రెండు కూడా ముఖ్యమైనటువంటి ఇట్లా ఒక బాక్స్లో పెట్టేటువంటి చిన్న మెటీరియల్గా కనిపిస్తుంది. ఇందులో ఉండేటువంటి విడి భాగాలని ఒకసారి మనం చూస్తే కనుక ఇది ఇలాంటి బాక్స్లో ఫిక్స్ చేసిన తర్వాత ఇది టెయిల్ పార్ట్లో అంటే లాస్ట్లో విమానానికి సంబంధించినటువంటి చివరి క్యాబిన్ వద్ద ఉండేటువంటి ప్రాంతంలో స్టోర్ చేస్తారు. ఈ ప్రాంతంలో స్టోర్ చేస్తారు. ఇప్పుడు విమాన ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఇది అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదంలో కాక్పిట్కి సంబంధించినటువంటి భాగం, అలానే విమానానికి మధ్య భాగం, నడి మధ్య భాగం అంతా కూడా ముక్కలు అయిపోయింది, బొగ్గి అయిపోయినటువంటి పరిస్థితి. కానీ బ్యాక్ సైడ్ టెయిల్ ఎండ్ పార్ట్ మాత్రం ఈ విమాన ప్రమాదంలో ఎక్కడా కూడా డ్యామేజ్ కాలేదు. అంటే పూర్తిగా ధ్వంసమైంది కానీ మంటల్లో తగలబడినటువంటి పరిస్థితి మాత్రం లేదు. కాబట్టి బ్లాక్ బాక్స్ సేఫ్గానే ఉంటుందనేటువంటి అంచనా వేస్తున్నారు. ఈ బ్లాక్ బాక్స్ కనుక దొరికితే అందులో రికార్డ్ అయ్యేటువంటి వాయిస్ రికార్డర్ ద్వారా కాక్పిట్లో ఏం జరిగిందనేది తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్లైట్ డేటాలో కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి ఆ డేటాను కూడా బయటికి తీయడానికి స్కోప్ ఉంటుంది. ఇది కూడా ఈ కంపెనీ అంటే ఈ విమానాన్ని తయారు చేసినటువంటి బోయింగ్ కంపెనీ సమన్వయంతో చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, బోయింగ్ కంపెనీ ఎక్స్పర్ట్స్, వాళ్ళతో పాటు విదేశీ నిపుణులను కూడా ఇందులో భాగం చేయడం ద్వారా దీన్ని డీకోడ్ చేస్తారు. కాబట్టి బ్లాక్ బాక్స్ డీకోడ్ చేసే వరకు సమస్య ఏంటి అనేది తెలియడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. గతంలో జరిగినటువంటి అనేక ప్రమాదాల్లో బ్లాక్ బాక్స్ని డీకోడ్ చేసిన తర్వాత పూర్తి స్థాయి స్పష్టత వచ్చింది. అంటే ఈ ప్రమాదం ఎందుకు జరిగిందనే విషయం పైన ఒక క్లారిటీ లేని అంశాలు కూడా బ్లాక్ బాక్స్ రికార్డింగ్స్ తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేసినాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఈ ఫ్లైట్కి సంబంధించినటువంటి బ్లాక్ బాక్స్ని వెతికే పనిలో ఉన్నారు. బ్లాక్ బాక్స్ తయారు చేసింది ఒక ఆస్ట్రేలియన్ సైంటిస్ట్. సో ఈయనే బ్లాక్ బాక్స్ తయారు చేసినటువంటి శాస్త్రవేత్త డాక్టర్ డేవిడ్ వారెన్. ఆస్ట్రేలియాలో తరచూ జరుగుతున్నటువంటి విమాన ప్రమాదాలకి ఒక సొల్యూషన్ కనుక్కునేటువంటి క్రమంలోనే ఈ బ్లాక్ బాక్స్ తయారు చేశారు. తర్వాత ఇది ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆమోదించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం దీన్ని అధికారికంగా విమానాల్లో 1950స్లోనే విమానాల్లో పెట్టడం ప్రారంభించింది. అక్కడి నుంచి ఈ సిస్టమ్ని, ఈ మెకానిజంని అన్ని విమానయాన సంస్థలు కూడా ఓన్ చేసుకున్నాయి. విమానాల తయారీలో దీన్ని భాగం చేశాయి. సో అందుకనే ఇందులో దొరికేటువంటి వాయిస్ రికార్డర్, అలానే ఫ్లైట్ డేటా ఫుటేజ్ ఇది చాలా ముఖ్యమైనది. అంటే అప్పట్లో తయారు చేసినప్పుడు మామూలు రికార్డర్ మీదే ఫోకస్ పెట్టారు, ఎందుకంటే టెక్నాలజీ అప్పుడు అంతగా లేదు కాబట్టి. కానీ ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారిపోయినాయి కాబట్టి ఇప్పుడు లెక్కలు దృష్టిలో పెట్టుకుని దానిలో మాడిఫికేషన్స్ వచ్చినాయి, చాలా చేంజెస్ వచ్చినాయి. చిప్ రికార్డింగ్ ప్రాసెస్ కూడా వచ్చింది. వీడియో ఫుటేజ్ కూడా కొన్ని ఫ్లైట్స్లో అంటే అడ్వాన్స్డ్ ఫ్లైట్స్లో వీడియో ఫుటేజ్ రికార్డింగ్స్ కూడా దొరుకుతాయి. అందుకనే అలా లేని పక్షంలో డివిఆర్ని, డిజిటల్ వీడియో రికార్డర్స్ అని చెప్పని కాక్పిట్లో ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యేటువంటి ప్యాసింజర్స్ వెళ్ళేటువంటి మార్గాలు వీటన్నిటిని కూడా సీసీ కెమెరాల రూపంలో రికార్డింగ్ చేసి ఆ డేటాని స్టోర్ చేస్తున్నారు. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశం ఈ బ్లాక్ బాక్స్ని కనుక వెలికి తీస్తే వివరాలన్నీ బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అసలు బ్లాక్ బాక్స్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఇది కూడా
ఒకసారి మనం చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఇందులో దీనికి ఒక స్పెషల్గా పవర్ సప్లై ఉండే విధంగా ఒక వ్యవస్థ ఉంటుంది కాక్పిట్లో. అదే మన టెయిల్ ఎండ్ పార్ట్లో చేసినటువంటి ఈ బ్లాక్ బాక్స్లో. అలానే దీనికి కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఈ పార్ట్ అంతా కూడా వాయిస్ రికార్డింగ్ స్పేస్ అంతా ఉంచుతారు. అలానే ఇక్కడ ఫ్లాష్ మెమరీ, ఇన్స్టలేషన్ ఆఫ్ థర్మల్ బ్లాక్ అని చెప్పని ఇది పెట్టారు. ఇక్కడ నుంచి డేటా రికార్డ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ విధంగా ఒక డిజైన్ చేస్తారు. అండర్ వాటర్ లొకేషన్ బేకన్, అంటే ఒకవేళ నీళ్ళల్లోకి వెళితే కూడా ఇది డ్యామేజ్ అవ్వకుండా, వర్షంలో నీళ్ళలో ఎలా తడిచినా కానీ, వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ ఇందులో ఉన్నటువంటి కంటెంట్ డ్యామేజ్ అవ్వకుండా ఉండేలాగా మొత్తం ప్రాసెస్ అంతా కూడా చేసి డిజైనింగ్ చేసి దీన్ని ఒక బాక్స్ రూపంలో ఫ్లైట్లో పొందుపరుస్తారు. అలానే 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో తగలబెట్టినప్పుడు కూడా లోపల కంటెంట్ డ్యామేజ్ అవ్వకుండా ఉండేలాగా దీన్ని డిజైన్ చేశారు. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే గుజరాత్లో జరిగినటువంటి ప్రమాదంలో 1,25,000 లీటర్ల ఇంధనం ఉన్నటువంటి విమానం ఇది. జస్ట్ అప్పుడే టేక్ ఆఫ్ అయ్యి 40 సెకండ్స్లో కూలిపోయింది కాబట్టి అక్కడ తగలబడినటువంటి మంటల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. కొంతమంది చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం ఆ ప్రాంతంలో పశుపక్షాదులన్నీ కూడా బుగ్గైపోయినాయి అనేటువంటి మాటలు చెప్తున్నారు. సో కాక్పిట్కి సంబంధించినటువంటి పార్ట్లో కొంత భాగం బాగానే ఉంది, మిగతా అంతా కూడా మంటల్లో తగలబడింది. అలానే టెయిల్ ఎండ్ పార్ట్కి సంబంధించినటువంటిది చాలా ముఖ్యమైనటువంటి భాగం. చూస్తే కనుక చాలా క్లియర్గా ఫొటోస్లో కూడా కనిపిస్తుంది. అది ఆ కళాశాల భవనాల్లోకి దూసుకుపోయి ఒక భాగం మాత్రం ఉంది. నడి మధ్యలో ఉన్నటువంటి ఫ్లైట్ నడి మధ్యలో ఉన్నటువంటి పార్ట్ మొత్తం మాత్రం పూర్తిగా తగలబడిపోయింది. సో బ్యాక్ సైడ్ పార్ట్ సేఫ్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా బ్లాక్ బాక్స్ సేఫ్గా ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది అనేటువంటి అంచనా వేస్తున్నారు. ముందుగా డిజిటల్ వీడియో రికార్డర్ డేటాని అనలైజ్ చేసేటువంటి పనిలో ATS టీమ్స్ నిమగ్నం అయ్యాయి. బ్లాక్ బాక్స్ దొరికిన వెంటనే బ్లాక్ బాక్స్ డేటా అనాలిసిస్ చేయడానికి బోయింగ్ కంపెనీ నుంచి ఎక్స్పర్ట్స్ టీం వస్తుంది. అలానే అమెరికా నుంచి ఫ్లైట్ కొలాప్స్కి సంబంధించినటువంటి స్టడీస్లో ఎక్స్పర్ట్స్ టీం ఒకటి వస్తుంది. బ్రిటిష్ ఎంబసీ అధికారులు ఆల్రెడీ విజిట్ చేశారు. అలానే బ్రిటిష్ ఏవియేషన్ స్టాఫ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆల్రెడీ భారత ఏవియేషన్కి సంబంధించినటువంటి విమాన ప్రమాదాలకు సంబంధించినటువంటి విభాగం నుంచి ఎక్స్పర్ట్స్ కమిటీ అందులో ఉంది. ఒక హై లెవెల్ కమిటీని కూడా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు అందరి టాస్క్ కూడా బ్లాక్ బాక్స్ ఎక్కడ ఉంది దాన్ని అన్వేషించడం, బ్లాక్ బాక్స్లో ఉన్నటువంటి కంటెంట్ని డీకోడ్ చేయడం. ఈ డీకోడింగ్లోనే చాలా అంశాలకి, చాలా సమస్యలకి పరిష్కారం వస్తుందని చెప్పని భావిస్తున్నారు. ప్రాథమికంగా ఉన్నటువంటి అంచనాల ప్రకారం చూస్తే ఇంజన్లో ఏదైనా ప్రమాదం లేదా ఇబ్బంది ఏర్పడడం వలన ఇంజన్లో ఉండేటువంటి ఇంధన ప్రవాహానికి ఆటంకం ఏర్పడడం వలన అది జామ్ అయిందనేటువంటి అభిప్రాయం వస్తుంది. అయితే 2 ఇంజన్లు ఉన్నాయి కాబట్టి రెండో ఇంజిన్ ఎందుకు ఆన్ అవ్వలేదనే దాని మీద కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. అందుకనే కాక్పిట్లో జరిగిన పరిణామాలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇలాంటి కేసులో అని చెప్పని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అసలు ఈ కేసు ఎలా సాల్వ్ చేయాలో అర్థం కాదు అనుకున్నటువంటి అంశాలకి కూడా కాక్పిట్లో ఇచ్చినటువంటి వాయిస్ రికార్డర్సే సొల్యూషన్స్ చూపించాయనేటువంటి నమ్మకం ఉంది. కాబట్టి ఇప్పుడు అందరి లక్ష్యం బ్లాక్ బాక్స్ని వెతికి పట్టుకోవడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.